నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. చీపురుపల్లి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న చిన్న శ్రేణు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని వ్యాఖ్య. ప్రశాంతంగా ముగిసిన పైడితల్లి దేవస్థాన మహా అన్నదానం. అమ్మవారి కృప భక్తులందరిపైన ఉండాలన్న ఈవో శిరీష. విజయనగరం మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా. పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయటం దుర్మార్గమని వైసీపీ జిల్లా నాయకుడు మజ్జు శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం చీపురుపల్లి మండలం వెదురువలస గ్రామంలో జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మెడికల్ కళాశాలలో పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకు వైద్యం విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనతో వారు వైద్య విద్యకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ కోటి సంతకాల సేకరణ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. అధికార పక్షం వారి ఇచ్చిన అవకాశాన్ని వారు పనిచేస్తూ పోతుండాల్సిన సమయం ఇది. అయినప్పటికీ కూడా ఈరోజు మరి గ్రామానికి ఈ సమయంలో రావడానికి కారణం ఈ ప్రభుత్వం మీరు ఇచ్చిన ఓటుతో వారికి ఇచ్చిన అధికారంతో వారు ప్రజలకి మంచి చేయాలి కానీ ప్రజలకు నష్టం కలిగే పనులు చేస్తున్నారు. ఇది మంచి విధానం కాదు అని వారికి చెప్పినా పెడచెవిన పెడుతూ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మరి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా వైద్యం ప్రజల హక్కు అంటే ఎవరికైనా అనారోగ్యం వస్తే వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడి పేదవాడా మధ్యతరగతి కుటుంబీకుడా ధనవంతుడా అని ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అనేది ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వ పరంగా అతనికి వైద్యం అందాలనే ఒక ఆలోచనతో గత ప్రభుత్వంలో ఒక నిర్ణయం చేసి 17 మెడికల్ కళాశాలతో పాటు 17 సూపర్ స్పెషాలిటీ సుమారు 500 పడకల ఆసుపత్రులు ఒక్కొక్క మెడికల్ కళాశాలకు హాస్పిటల్ వస్తుంది. అలాంటి హాస్పిటల్ పెట్టుకున్నాం. దాన్ని మరి ప్రభుత్వం నడపలేక ఈ ప్రభుత్వం మేము కట్టలేము. ఒక ప్రభుత్వం అనేది విద్య వైద్యం ఈ రెండు, చదువు కానీ ఆరోగ్యం కానీ, ఎవరికైనా అనారోగ్యం చేస్తే ఆరోగ్యంగా ఉండేటట్టు చేయడం కానీ, ఈ విద్యా వైద్యం రెండు కూడా ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వ పరంగా నిర్వహించాలే కానీ వాటిని ప్రైవేట్ పరం చేయకూడదనే మీ అందరికీ తెలుసు. ఆనాడు విద్య మన నాడు స్కూల్ పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోయి దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విజయనగరం జిల్లా రాజాం వైసీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం బయటపడిన తర్వాత జరిపిన విచారణ, తీసుకున్న చర్యలను ప్రజలకి చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ను అరెస్టు చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు జయచంద్రరెడ్డి, జనార్దన్ రావులు కల్తీ మద్యం తయారీ విక్రయాలపై దొరికిపోయినా వారిని తప్పించేందుకు ఆరాటపడుతున్న పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం కేసులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ కో దొరికిపోయి దాన్ని ప్రజల దృష్టి నుండి దారి మళ్లించేందుకు ఒక కొత్త ఒరవడిని ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో తీసుకొచ్చారు. అదే డైవర్షన్ పాలిటిక్స్. దానిలో భాగంగానే ఈ రోజు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం మనం గమనిస్తున్నాం. ఈ సందర్భంగా నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అసలు నకిలీ మద్యం మూలాలు ఎక్కడున్నాయి? మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి తెలుసుకున్నారా? నకిలీ మద్యం గురించి ఈ అంశం పబ్లిక్ అయిన తర్వాత మీరు చేపట్టిన చర్యలేంటి? ఎన్ని బెల్ట్ షాపులను మీరు తనిఖీలు చేయడం గాని ఆపడం గాని చేశారు? అలానే ఎన్ని బాటిల్స్ మీరు పట్టుకున్నారు? ఎవరెవరి మీద మీరు కేసులు పెట్టారో మీరు చెప్పగలరా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే
ఇవన్నిటికీ సమాధానం ఏమీ లేదనే వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఆ జయచంద్ర రెడ్డి గారు కానీ, జనార్దన్ రావు గారు కానీ, వీరందరూ కూడాను మీ యొక్క సన్నిహితులు, మీ పార్టీకి చెందిన మంత్రులు, అలానే స్పీకర్ గారి అనుచరులు అనే సంగతి మీకు తెలుసు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే వాళ్ళని కాపాడడం కోసమని చెప్పి మీరు ఈ మధ్య కాలంలో తెచ్చిన ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇక మీదట ఎవరు హర్షించరు. ఈరోజు అందరూ కూడాను ఈ విషయంలో ఏకదాటిగా ముక్త కంఠంగా ఒకటే చెప్తున్నారు, రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన జరుగుతుంది, దాన్ని కప్పుచేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా అష్టకష్టాలు ఆపసోపాలు పడుతుంది అనేది వారి ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం తమకు శాపంగా మారిందని టాటా ఏసీ యూనియన్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జొన్నాడ టోల్గేట్ యాజమాన్యం టోల్ ట్యాక్స్ పెంచడంతో అనేక మంది డ్రైవర్లు, క్లీనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో యూనియన్ కార్మికులు మంగళవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావును సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో కలిసి తమ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. దీనిపై వెంటనే స్పందించిన చిన్నశ్రీను టోల్గేట్ యాజమాన్యంతో మాట్లాడి పాత విధానంలోనే రుసుములు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టోల్గేట్ యాజమాన్యం కూడా ఆదేశాలకు లోబడి పాత పద్ధతిలోనే టోల్ వసూలు చేస్తామని హామీ ఇచ్చింది. దీనితో యూనియన్ నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తూ చిన్నశ్రీనుకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ కాంట్రాక్టర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాల పరిమితి ముగిసిన బిల్లుల డిపాజిట్లు, 2 ఏళ్లుగా బకాయి ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్న బిల్లుల జాప్యాన్ని నివారించాలన్నారు. ఆడిట్ విభాగాన్ని ప్రక్షాళన చేసి ఎగ్జామినర్ విధానం మార్చాలని, కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లింపు విషయంలో కమిషనర్ నియంతృత్వ విధానం విడనాడాలన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందన్నారు. తక్షణమే తమ బకాయిలు చెల్లించి అప్పుల చెర నుంచి కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు వరకు కూడా అధికారుల నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదు. ఆ స్పందన రాని కారణంగా మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ రోజు 2వ రోజు. నిన్న మేము ఇచ్చిన ప్రెస్ నోట్కి బదులుగా కమిషనర్ వారు పచ్చి అబద్ధాలతోటి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన మాకు మాట ఇచ్చారు, మీరు పనులు చేయండి, మేము వెంటనే పేమెంట్లు చేస్తాము, నా దగ్గర 11 కోట్ల చిల్లర ఉన్నది, దాని నిమిత్తం ఎమ్మెల్యే గారు కూడా శంకుస్థాపన చేశారు. ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాని తగ్గ నిధులు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను వెంటనే ఇస్తాను అని అంటే మేమందరము కూడా వెంటనే త్వరితగతిన పనులు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు పూర్తి చేశాము. కానీ పనులు చేసిన పిమ్మట నిధి పోర్టల్ విధానం వల్ల ఎన్నో లోపాలు వచ్చాయి. ఆ లోపాలను కూడా మేము ప్రత్యక్షంగా విజయవాడ వెళ్ళి అధికారులు తీసుకెళ్లి ఆ తాలూకా ఇబ్బందులను కూడా మేము క్లియర్ చేసుకుని నిధి పోర్టల్ ద్వారా బిల్లులు అప్లోడ్ చేసుకున్నాము. మేమంతా ఆశపడ్డాము నిధి పోర్టల్లో పెట్టిన వెంటనే బిల్లులు పడతాయని. కానీ శోచనీయం ఏంటంటే ₹1 కూడా మేము చేసిన పనులకి రాలేదు. కానీ కొన్ని డబ్బులు కమిషనర్ వారు ఇచ్చారని చెప్తున్నారు. అవి పచ్చి అబద్ధం. అవి వచ్చినవి ఏంటంటే 2023 నుంచి రాని పేమెంట్లు, కొన్ని పేమెంట్లు మాత్రమే పడ్డాయి. అవి లాంగ్ పెండింగ్. గత మార్చి 25న బిల్లులన్నీ కూడా తిరగొట్టిన బిల్లులు మాత్రమే పడ్డాయి. ప్రస్తుతం చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమంలో చేసిన పనులకి ₹1 కూడా కాంట్రాక్టర్లకి రాలేదు. దాని చందంగా నిన్న కమిషనర్ వారు ఇటువంటి అబద్ధాలను వల్లీకరించి ప్రెస్ నోట్ ఇవ్వడం అన్నది చాలా శోచనీయం. అటువంటి ప్రెస్ నోట్లు బాధ్యత గల కమిషనర్ వారు ఇవ్వడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంట్రాక్టర్లు అందరూ కూడా దీనికి ప్రత్యామ్నాయంగా మాకు ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాకు వెంటనే నిధి పోర్టల్లో ఏవైతే బిల్లులు అప్లోడ్ అయి ఉన్నాయో అవి వెంటనే చెల్లించే విధానాన్ని ఆయన అనుసరించి మాకందరికీ చెల్లించే విధంగా ఆయన ఏర్పాటు చేయవలసిందిగా మా కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము.
కాశీబుగ్గ ఘటన కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఘటనలో ప్రాణాలు విడిచిన వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భక్తులకు సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజన పిల్లల ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. ఈ ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని పూల్బాగ్ కాలనీలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంగళవారం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు సందర్శించారు. ఈ మేరకు కళాశాలకు చేరుకున్న ఆమె తరగతి గదులను, శిథిలావస్థలో ఉన్న భవనాలను కళాశాల సిబ్బందితో కలిసి పరిశీలించి వాటి పునర్నిర్మాణం కోసం అంచనా వ్యయాన్ని తయారు చేయమని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వారి చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పాలిటెక్నిక్ కళాశాలకు కావాల్సిన అన్ని వసతులను కల్పించడానికి అధికారులకు సూచించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జె ఆశారమణి, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మహారాజా ఆనంద్ గజపతి రాజు పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్నాం, పూల్బాగ్లో. అయితే ఇక్కడ చూస్తుంటే మనకి ఒక 900 స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. అలాగే 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి: మెటర్లజీ, సివిల్, ఎలక్ట్రికల్, మెకానిక్. ఈ 4 డిపార్ట్మెంట్స్లో పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ ల్యాబ్స్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక 75 గర్ల్స్ ఉన్నారు హాస్టల్లో, అలాగే 180 బాయ్స్ అనేది హాస్టల్లో ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తుంటే కొద్దిగా బిల్డింగ్ అనేది డైలాపిటేటెడ్ స్టేట్లో ఉంది. అయితే నేను వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ ఎస్టిమేట్స్ వేసి ఒక నెక్స్ట్ 2 వీక్స్లో అలాగే ఇస్తారు మనకి. అప్పుడు మనం ఇది హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. అయితే మన లోకేష్ గారి మినిస్ట్రీ. సో మనం వీలైనంత వరకు మనం ఫండ్స్ తెచ్చుకొని కొత్త బిల్డింగ్ కోసం అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి బిల్డింగ్ రిపేర్స్ కోసం కూడా మనం ఈ ఎస్టిమేట్స్ అయిపోయాక మనం అడుగుతాం. సో మనం ప్రయత్నం చేస్తున్నాం. మన ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఎడ్యుకేట్ అవుతారో వాళ్ళు వారి ఓన్ కాలు మీద నిలబడే అవకాశాలు మనం కల్పిస్తాం. కాబట్టి మనం ఎడ్యుకేషన్ మీద ముఖ్యంగా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఇండివిజువల్గా సొంతంగా వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశం కల్పించటానికి మన ప్రయత్నాలు అనేది మనం చేస్తూ ఉన్నాం. మా మహారాజా ఆనంద గజపతి రాజు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు నీలైన శ్రీమతి విజయలక్ష్మి అదితి గజపతి రాజు గారు విచ్చేయడం జరిగిందండి. మేము వారికి ముందుగా రిక్వెస్ట్ చేసుకున్నాము. మా బిల్డింగ్ కండిషన్ అసలు బాగోలేదు. మాకు 900 మంది స్టూడెంట్స్, 4 బ్రాంచ్లు అండి: ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ అండ్ మెటలర్జీ బ్రాంచ్ స్టూడెంట్స్ ఉన్నారు. మా మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అసలు కండిషన్ ఏం బాగాలేదండి. మొన్న తుఫాన్కి కూడా చాలా ఇబ్బంది పడ్డాము. సో మా ప్రాబ్లమ్స్ అన్నీ మేడం గారి వద్దకి చెప్పుకున్నాము. ఈరోజు మేడం గారే స్వయంగా వచ్చి చూశారు. సో వీటి రిపేర్స్కి గాను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారండి. అలాగే వీలైతే కొత్త బ్లాక్ కూడా శాంక్షన్ చేయడానికి చెప్పారు. నిజంగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంతమంది పిల్లలతో సర్వే అవ్వడం మాకు చాలా కష్టంగా ఉంది. నిజంగా మేడం గారు రావడం మాకు చాలా లక్కీ అండి. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్.
సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం బూరాడ గ్రామంలో దళితులకు శ్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో దళితులు ఎవరైనా మరణిస్తే తోటపల్లి బట్టిగడ్డే తమకు దిక్కని, ఈ ఆధునిక కాలంలో సాటి మనుషులు తారతమ్యాలతో దళితులను చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో చివరి మజిలీ అయిన కర్మకాండలకి కూడా దళితులు నోచుకోలేదని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో శ్మశాన వాటికలను నిర్మిస్తామని రాజకీయ నేతలు హామీలు గుప్పించారే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా దళిత వాడల్లో ఈ వివక్ష ఇంకా కొనసాగుతోందని, ఎన్నికల్లో ఓట్ల కోసమే దళితులను వాడుకొని హామీలు ఇచ్చిన నేతలు గెలుపొందిన తర్వాత వాటిని విస్మరించడం పరిపాటిగా మారిందని ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన రాజాంలో దళితులకు శ్మశాన వాటిక ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం వాసుల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదానంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కె శిరీష మాట్లాడుతూ, అమ్మవారి ఉత్సవాల్లో భాగమైన ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ అన్న వితరణలో సుమారు 10,000 మందికి పైగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రసాదాలు స్వీకరించారన్నారు. అందరి సహకారంతో ఈ మహా కార్యక్రమం విజయవంతమైందని సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి కృప భక్తులందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పైడితల్లమ్మ వారి పండగ అయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారు 10,000 మంది వరకు జనాభా రావడం జరిగింది. మరి అదే సందర్భంలో భక్తులు కూడా అమ్మవారిని దర్శనార్థం చేసుకోవడం జరుగుతుంది. సుమారు జనాలు ఎక్కువ వచ్చారు కాబట్టి ఎటువంటి ఇది లేకుండా అవాంఛనీయ సంగతి జరగకుండా మేము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీ గారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని గత సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం జరిగింది. పైడితల్లి అమ్మవారి టెంపుల్లో మహా అన్నదానం ప్రోగ్రాం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అన్నదానం ప్రోగ్రాంకి వచ్చి ప్రసాదాలను స్వీకరించాలని కోరుకుంటున్నాం. జాతర ఎంత బాగా అయిందో ఈ అన్నదానం ప్రోగ్రాం కూడా అంతే బాగా అవుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించబడినాయి. ఉత్సవాల అనంతరం భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విజయనగరం వాస్తవ్యులు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ మహా అన్నదానంలో వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. 10,000 మంది పైబడి భక్తులకు ఈ అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. ఉదయం 11:30 మొదలుపెట్టిన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కూడా జరుగుతూ ఉంటుంది. భక్తులందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్ని దిగ్విజయం చేసిన భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రసాదాన్ని కూడా స్వీకరించి అమ్మవారి కరుణా కటాక్షలు పొందవలసిందిగా కోరుతున్నాను. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాన జాతరోత్సవంలో చాలా అత్యంత వైభవంగా ఈ సంవత్సరం బాగా జరిగింది. తర్వాత వచ్చే మహా అన్నదాన కార్యక్రమం కూడా ఇది భక్తులతో పూర్తిగా భక్తులు సహసహకారాలతోటి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదానం 10,000-15,000 మంది భోజనాలు మహా అన్నదాన దేవస్థానం జరగడం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇంకొద్దిగా భక్తులు పెరిగి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం.
విజయనగరం జిల్లా రాజం మందపడకల ఏరియా ఆసుపత్రి శానిటరీ సెక్యూరిటీ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థకు జూలై నుండి కాంట్రాక్టు కట్టబెట్టిందని, ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న తమకు 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు అందక తమ పిల్లలకు విద్యా బోధనతో పాటు ఇతర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు సంస్థ నిర్వాహకులకు, ఆసుపత్రి అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ జీతాలు విడుదల చేసి తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నగరంలోని పేద, బడుగు, బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం నాయకుడు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల రూపంలో పేదల వారి నుండి ఎక్కువ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారని, మౌలిక సౌకర్యాలు మాత్రం నగరంలో శూన్యమని ఎద్దేవా చేశారు. మున్సిపల్ అధికారులు పేదలు నివసిస్తున్న ప్రాంతాలపై శ్రద్ధ పెట్టకపోవడంతో కనీస సదుపాయాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎల్బీజీ నగర్, రామకృష్ణ నగర్, కొత్తపేట, తోటపాలెం ప్రాంతాల్లో రోడ్లు, కొళాయిలు లేక పేదలు అవస్థలు పడుతున్నారని, తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పేదల నివాసం ఉంటున్నటువంటి ప్రధానంగా రామకృష్ణనగర్, ఎల్బీజీ నగర్, గురుజాడ నగర్, వినాయక నగర్, బొంగువీధి, జనగుడ్డు లాంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే నీరు ఇళ్లలో చేరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తక్షణమే వీళ్ళందరికీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే ఎల్బీజీ నగర్లో జీవో నెంబర్ 18 అమలు చేసి సంవత్సరానికి 51 రూపాయి మాత్రమే పన్ను వసూలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వినాయక నగర్, గురుజాడ నగర్కి మంచినీరు సప్లై చేయాలి, బోర్లు వేయాలి. అలాగే రామకృష్ణనగర్లో కాలువలు పూడికలు తీసి నీరు ఇళ్లలోకి రాకుండా చూడాలి. అలాగే రామకృష్ణనగర్లో ఉన్న చెట్లు వైర్లకు తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తక్షణమే వాటిని నిర్మూలించాలని చెప్పి, అలాగే ఈ పట్టణంలో పేదల నివాసం ఉంటున్న మురికివాడలకి కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రామకృష్ణనగర్, ఎల్బీజీ నగర్ 3, అలాగే కొత్తపేట, అలాగే పక్కనే ఉన్నటువంటి తోటపాలెం, ముచ్చెరుగట్టుల్లో ఏవైతే ఈ బోర్లు రిపేర్లు ఉన్నాయో వాటన్నింటినీ బాగు చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఈ పోరాటం కలెక్టర్ ఆఫీస్కి మారుతుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. దివ్యాంగులకు అండగా జనకళ్యాణ్ సమాఖ్య ఎప్పుడూ అండగా ఉండి వారి ఉన్నతికి కృషి చేస్తుందని ఆ సంస్థ సెక్రటరీ నిధిల్ వర్గీస్ స్పష్టం చేశారు. మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా డొకిసిల గ్రామంలో స్వచ్ఛంద సేవా సంస్థ జనకళ్యాణ సమాఖ్య ఆధ్వర్యంలో గర్వసే కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేకేఎస్ సెక్రటరీ నిధిల్ వర్గీస్ మాట్లాడుతూ ఈ సంస్థ పూర్తిగా దివ్యాంగుల సంక్షేమం, వారి యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. పార్వతీపురం, కొమరాడ, మక్కువ మండలాలకు ఈ గర్వసే కేంద్రం అందుబాటులో ఉంటుందని, దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ను కూడా నియమించామని చెప్పారు. దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు. I'm extremely proud of what JKS is doing, and the JKS వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత రిమోట్ ప్లేస్లో, ఏజెన్సీ ప్లేస్లో మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్న సేవను బట్టి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. రెండోది ఏంటంటే, నేను నా వర్క్ పని మీద ఇప్పటివరకు ఒక 16 కంట్రీలకు వెళ్ళడం, దేశం మొత్తం తిరగడం చూశాను. కానీ ఆంధ్రాలో ఇంత మంచి పని జరుగుతుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా అనుకుంటాను, ఆంధ్రాలో పుట్టి పెరిగి బెంగళూరు వెళ్ళి మరి అక్కడ జాబ్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి చేస్తున్నాను. కానీ అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నానే, ఆంధ్రాలో మాత్రం ఇంకెక్కువ చేయలేకపోతున్నానే అన్న ఎప్పుడు ఆ చిన్న మనసులో ఉండేది. మరి సుమిత్ వాళ్ళందరూ కూడా టీంతో కలిసి ఇక్కడ జేకే సంస్థతో కలిపి ఆర్సీపీ డైరెక్టర్ గారు, మరి ఫ్యాకల్టీ అందరూ సపోర్ట్తో మరి ఈ విధంగా మరి గర్వసే సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం మీ అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుందని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. మరి స్కూల్కి ఎక్కడ పంపించాలి అన్నప్పుడు అర్థం కానప్పుడు లోకల్ స్కూల్లో
వెళ్ళాను నేను. అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత వాళ్ళు బ్లాక్ బోర్డ్ను చూడలేకపోతున్నాడు బాబు అని చెప్పి వాళ్ళు స్కూల్లో మరి కుదరదు అని చెప్పారు. అయితే అప్పుడు ఇక మా పేరెంట్స్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అయితే ఏం జరిగిందంటే ఒక గమ్మత్తుగా ఒకరోజు మా తాతగారు మా అమ్మగారి నాన్నగారు మెడికల్ షాప్కి వెళ్ళి మా మనవడిని ఏ స్కూల్కి పంపించాలో అర్థం కావట్లేదయ్యా అని ఆయనతో ఊరికే మెడికల్ షాప్తో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీ బాబుని ఎక్కడ పంపించాలి నా స్కూల్కి అయితే తెలియదు కానండి, మీ బాబు యూజ్ చేసే డ్రాప్స్ ఇంకొక ఆయన యూజ్ చేస్తారు, ఆయన కనెక్ట్ చేస్తానని చెప్పి ఆయనతో మాట్లాడించడం. ఆ విధంగా మరి నేను స్కూల్కి వెళ్ళాను. ఆ విధంగా కనెక్షన్ ద్వారా వెళ్ళడం వల్ల మరి ఇంతవరకు వృత్తిలోకి వచ్చాను. అయితే ఆ ఇన్ఫర్మేషను మనం ఏదో వేరే వాళ్ళ ద్వారా మెడికల్ షాప్ కీపర్ ద్వారా కాకుండా ఒక ప్లేస్లో మనకి ఏదైనా సరే మనకు కావాలి, మనకి ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ రిహాబిలిటేషన్, ఎక్కడ ఎటువంటి జాబ్స్ చేయొచ్చు, ఎటువంటి ఉపాధి మనం కల్పించుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం మరి ఈ గరిసే సెంటర్ని మనం ఇక్కడ ఈ విధంగా ఇది 45th అంటే 45వ గరిసే సెంటరు దేశంలో. మరిది ఇట్లాంటి సెంటర్స్ని లోకల్ పార్ట్నర్స్తో మరి స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఇదే. ఎందుకంటే నాకులాగా మరి మా తాతగారి ద్వారా అట్లా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఒక సమాచారం కోసం అంత ఇబ్బంది పడకూడదని చెప్పి మరి ఈ సెంటర్స్ని ఒక విజన్తో స్టార్ట్ చేసాం. అదేవిధంగా మనం కృషి చేసి మరి ఆర్సిటీ సపోర్ట్ ద్వారా, జేకేఎస్ సపోర్ట్ ద్వారా ఇక్కడికి వచ్చిన మీరు మరి ఇంకా ఫ్యూచర్లో రాబోతున్న దివ్యాంగులు అందరూ కూడా ఒక మంచి చేతాకోక చిలకల వలె ఈ ప్రాంతానికి ఉండాలని ఆశపడుతూ కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ప్రముఖ న్యాయవాది తమన్ శెట్టిలు ప్రారంభించారు. ఈ మేరకు కార్తీక మాస విశిష్టతను, అన్నదానం గొప్పతనాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలన్నారు. సుమారు 3000 మంది భక్తులకు ప్రసాద వితరణ చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. పరమశివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కస్బా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వి శ్రీనివాసరావు, సమారాధన ఆర్గనైజింగ్ చైర్మన్ గ్రంథి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఆర్యవైశ్య సంఘం 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్తీక మాసంలో అన్నప్రసాదాన్ని వేల మందికి వివిధ రకాలైనటువంటి పిండి వంటలతో ఈ భోజనాన్ని పెట్టడం ఆనవాయితీగా వచ్చింది. మరి ఈ ఏడాది నన్ను ఈ సంఘ సభ్యులందరూ కూడా ఆహ్వానం పలికినందుకు వారికి సర్వదా మరి జన్మజన్మలుగా కూడా వారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే అన్ని దానాల కంటే అన్నదానం మిన్న. మనం ఎన్ని పాపాలు చేసినప్పుడు కూడా అన్నదానం చేస్తేనే ఆ కుటుంబానికి కానీ ఆ తాలూకా ఇంటికి కానీ శాంతి. అలాంటిది లోక కళ్యాణం అర్థం ఇవాళ ఈ కార్యక్రమాలు చేయడం కానీ, మరి విజయనగరంలో ఈ వర్తక సంఘాలు ఇవే కాదు అనేక రకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్, మరి కరోనా కష్టకాలం కానీ ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా సరే మరి వాళ్ళు ఎన్ని వ్యాపారాలు చేసుకున్న వ్యాపార రీత్యాలో ఆచితూచి వ్యాపారం చేసినప్పుడు కూడా ఇందులో పెట్టడానికి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నా సరే మా విజయనగరంలో ఉన్నటువంటి వర్తక సంఘాలన్నీ కూడా పెద్ద చెయ్యి అపన్నాస్తాన్ని అందిస్తారు. మరి అదేవిధంగా ఇవాళ ఎంతమంది వేలాది భక్తులతో వీరందరూ కూడా కార్తీక మాసం చేస్తున్నటువంటి మరి శ్రీమూర్తులైనటువంటి అక్క చెల్లెమ్మలందరికీ కూడా అన్నప్రసాదాలన్నీ కూడా ఈరోజు పెట్టడం, ఈరోజు కూడా అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం అయ్యి అన్నప్రసాదాలన్నింటిలో కూడా ప్రారంభించిన కౌంటర్లు నిజంగా పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది, కస్బా ఆర్యవైశ్య సంఘం వారు ఇచ్చేటటువంటి ఆ పరమేశ్వర ప్రసాదాన్ని స్వీకరించాలని ఎంతోమందితో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మా కస్బా ఆర్యవైశ్య సంఘంలో ప్రేమ, అభిమానం, గౌరవంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పరమేశ్వర ప్రసాదాన్ని అందిస్తారు. మరి గత 18 సంవత్సరాలుగా ఒక్క ఆర్యవైశ్య సంఘంలో ఈ కార్తీక మాసమే కాదు, మరి సమాజంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తమ్ముడు వెచ్చ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇంకో తమ్ముడు బడ్డుకొండ అప్పలనాయుడు, మా అమ్మాయి శ్రావణి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషించదగ్గ విషయం. గత 18 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం
ఇంకా నిర్విఘ్నంగా రాబోయే రోజుల్లో ఇంకా శుభ్రంగా ఇంకా ప్రేమ అభిమానాలతో చేయాలని చెప్పి ఆ భగవంతుడిని అవకాశం ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం రేగ పుణ్యగిరి రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలని, గిరిజనులకు డి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గిరిజనులు ఎస్కోట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ నిత్యం డోలీ మోతల వలన గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని, కలెక్టర్ అంబేద్కర్ హయాంలో రేగ పుణ్యగిరి గ్రామానికి రోడ్డు మంజూరు చేశారు, కానీ ఏదో ఒక కారణంతో రోడ్డు పనులు ఆపివేశారని, ప్రభుత్వం స్థానిక అధికారులు వెంటనే రోడ్డు నిర్మాణం ప్రారంభించాలని కోరారు. అదేవిధంగా మోంతా తుఫాను ప్రభావంతో కొండమల్లిపూడి గ్రామంలోని 20 ఇళ్లు శిథిలావస్థకు చేరాయని, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదన్నారు. గిరిజనులకు ఇల్లు స్థలాలు ఇచ్చి కొంతమంది నిర్మాణాలు ప్రారంభించినా ఇప్పటికీ ఎల్బీసీ నంబర్ ఇవ్వడం లేదని, గిరిజన సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని మండిపడ్డారు. తక్షణమే వారి సమస్యలు పరిష్కరించుకుంటే నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చీపురుపల్లి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న చిన్న శ్రేణు, మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని వ్యాఖ్య. ప్రశాంతంగా ముగిసిన పైడితల్లి దేవస్థాన మహా అన్నదానం, అమ్మవారి కృప భక్తులందరిపైన ఉండాలన్న ఈవో శిరీష. విజయనగరం మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా, పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.